ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున కీర్తన గ్రంథము 107 అధ్యాయం 19 మనం చదువుకున్నట్లయితే, కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించుననే మాట సెలవిచ్చినాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఆ వేదనలో ఉన్నప్పుడు నువ్వేమి చేస్తున్నావు? నీ లోకం వైపు తిరుగుతున్నావా? ఈ లోకంలో నాకెవరు సహాయం చేస్తారని వెతుకుతున్నావా? ఈ లోకం వైపు తిరిగి, అయ్యా నాకు సహాయం చేయండి అని చేయి చాపి నువ్వు అడుగుతున్నావా? ప్రియదేవుని బిడ్డ, ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు. ఒకవేళ నీకు కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రుల దగ్గరకో, బంధుమిత్రుల దగ్గరకో, లేదా స్నేహితుల దగ్గరకో, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్తున్నావేమో, వారిని చేయి చాచి ఆశిస్తున్నావేమో. వారికైనా ఎక్కడి నుంచి వస్తుంది? వారికైనా ఇచ్చేది దేవుడే కదా. అదేదో నువ్వు ఒకరికి ఇచ్చేవారిగా ఉంటే నీకెంత ఆశీర్వాదకరము. ఒకసారి ఆలోచించుకో. నీ కష్టం వచ్చినప్పుడు, ఏదన్నా బాధ కలిగినప్పుడు, దేవా నా కష్టం ఇది అని చెప్పి ఒక నిరీక్షణతో దేవుని దగ్గరికి మొరపెట్టు. ఒక విశ్వాసముతో నువ్వు దేవుని దగ్గర మొరపెట్టు. నువ్వెప్పుడైతే దేవుని దగ్గర మొరపెడతావో, నీ ఆపదల నుంచి విడిపించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ కష్టంను చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, నీ ఆపదలను చూస్తూ నీకు ఊరుకుండే దేవుడు కాదు. నీ కష్టంలో, నీ సమస్యలను, ప్రతి ఒక్క విషయంలో నీకు తోడై ఉండే దేవుడు. ఆయన ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టు. అప్పుడే దేవుడు నీ ఆపదల నుంచి నీకు విడుదల దయచేస్తాడు. ఇశ్రాయేలుని ఐగుప్తుల నుంచి, చేతుల నుంచి విడిపించిన దేవుడు నిన్ను చిన్న చిన్న సమస్యల గుండా విడిపించలేడా? దేవుడు సమస్యల నుంచి విడిపించే దేవుడు. కాబట్టి ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టు. కొంతమంది అయితే కష్టంలో వచ్చినప్పుడే దేవుని మర్చిపోతారు, కష్టాలు వచ్చినప్పుడే దేవుని చేయి విడిచిపెడతారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ తప్పు నువ్వు మళ్ళీ మళ్ళీ చేయొద్దు. నీకు ఎప్పుడైతే కష్టం కలుగుతుందో, నీకు ఒక్కటే ఉన్న మార్గము నా దేవుడే ఈ కష్టాల్లో నుంచి, ఈ నష్టాల్లో నుంచి నన్ను విడిపిస్తాడు అనే విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో, దేవుడు అప్పుడే నీ కష్టాల నుంచి నిన్ను విడిపిస్తాడు. నీ సమస్యల నుంచి నిన్ను సంపూర్ణ విడుదల దయచేసి, నిన్ను ఆచే చేయి కాకుండా ఇచ్చే చేయగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఈ చిన్ని కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఉదయకాల సమయంలో మాటలతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు. కష్టకాలం మంది మిమ్మల్ని చూచేది వెతికే వారిగా మేము ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, ఈ చిన్న కొద్ది మాటలు నీకు ప్రార్థన చేసుకోమని, మొన్న మా జీవితాన్ని మేము అమలుచుకోవడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడం వేసినాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.